Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. హలో లడ్డూ సింగ్. ఏయ్ లడ్డూ సింగ్ అని కాదు, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ అని చెప్పాలరా. ఓకే ఓకే ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. నేను డాన్సింగ్ థీఫ్ అని మాట్లాడుతున్నాను. డాన్సింగ్ థీఫా? డాన్సింగ్ డాల్ వినపడ్డాంట్రా. ఏంటిది డాన్సింగ్ థీఫ్? నో ప్రాబ్లం. ఇంతకు ముందు వినకపోతే ఇప్పుడే విను. నా ప్రొఫెషన్ దొంగతనం చేయటం. దొంగతనం చేసేటప్పుడు డాన్స్ చేస్తుంటాను. అందుకే అందరూ నన్ను డాన్సింగ్ థీఫ్ అని పిలుస్తూ ఉంటారు. రైట్. ఏంటి? చేతనైతే నన్ను అడ్డుకో. నేను వేద సిటీ బ్యాంకులో డాన్స్ చేస్తూనే దొంగతనం చేయబోతున్నాను. అర్థమైందా? డాన్స్ ఆడే దొంగ నా ఏరియాలో దొంగతనమా? లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చేయాలని అనుకుంటే చాలు, ప్రజలు వాడికి చెప్తారు దొంగతనం చెయ్యకో. ఎందుకంటే ఈ లడ్డూ సింగ్ వస్తాడు, తర్వాత ఎరగదీస్తాడంటారు. అంతేకాకుండా నాకు అకౌంట్ ఉన్న బ్యాంకులోనే దొంగతనం చేస్తానని నాకే చెప్తావట. అది నీ వల్ల కాదు. ఇంపాసిబుల్. డైలాగులు చెప్పటం ఆపు లడ్డూ సింగ్. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, డైలాగులు చెప్పటం ఆపు. చేతనైతే రాసుకో నేను దొంగతనం చేస్తున్నానని. అసలు దొంగతనమే జరగలేదు. నేను ఎక్కడి నుంచి రిపోర్ట్ రాసుకోగలను? క్రైమ్ ఇంతవరకు జరగలేదు. క్రైమ్ జరగకుండా రిపోర్ట్ రాయకూడదు. ఊరు కూడా ఫోన్ పెట్టరా. చక 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 చక. ఓకే, నువ్వు ఇంత దూరం చెప్పావు కనుక నేను ఇప్పుడే ఆ బ్యాంకుని దొంగతనం చేయాలనుకుంటున్నా. అరే సార్, వెంటనే శివాకు ఫోన్ చేయొచ్చు కదా, దేనికి వెయిటింగ్? అది మాత్రమే కాదు, మీరు ఒంటరిగా వెళ్ళి ఇంతవరకు ఏ దొంగని పట్టుకోలేదు కదా, ఫోన్ చేయండి వెంటనే. ఏమన్నావు? నేను శివాకి ఫోన్ చేయాలా? నేనెందుకని శివాకి ఫోన్ చెయ్యాలి? కానిస్టేబుల్, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తానయ్యా. హలో శివా. శివా, ఇతను బ్యాంక్ మేనేజర్ గారు. దొంగని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇతను మనకు సెక్యూరిటీ రూమ్ ని వాడుకోమని పర్మిషన్ ఇచ్చేశారా. ఇది ఎంత గొప్ప విషయం. శివ, బ్యాంకులో ప్రతి రూమ్లోనూ గ్యాలరీలోనూ అక్కడక్కడ సీసీటీవీ పెట్టుంచాను. అవన్నీ ఈ మానిటర్తో కనెక్ట్ చేయబడ్డాయి. అటు చూడండి, ఒక సొరంగం తవ్వి ఇక్కడికి వచ్చి బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం దొంగతనం చేయాలనుకుంటున్నాడు. పట్టుకోండి 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 వాడిని. అరే, ఎందుకని ఇలా చేశారు? ఇప్పుడు ఆ దొంగ అలర్ట్ అయిపోయి ఇక్కడి నుంచి పారిపోతాడు. ఓహో, సారీ సారీ సారీ. ఆ దొంగ ఖచ్చితంగా ఇటు నుంచే బయటికి వెళ్ళుంటాడు. తను పారిపోయేటప్పుడు టార్చ్ ఇలా కింద పడిపోయి ఉంటుంది. త్వరగా పదండి, అప్పుడే మనం అతన్ని ఫాలో చేయగలం.
ఏ పిల్లోడా, ఎందుకు దారికిలా అడ్డుపడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. అరే, నన్నెందుకు కొడుతున్నావు? దయచేసి నన్ను వెళ్ళనివ్వు. అలా ఎలా వెళ్ళనిస్తాను? మీరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి వాటి లెక్కలన్నీ తేలాలి కదా. అరే, ఏమిటా లెక్కలు? ఏంటా దొంగతనం? నేనేమి దొంగని కాదు. నువ్వు దొంగవి కాకపోతే ఎందుకని ఇంత వేగంగా కారుని నడుపుకుంటూ వచ్చావు? అరే, ఒక వ్యక్తి నన్ను వీనస్ సిటీకి పిలిచాడు. అతను నాతో ఫోన్లో ఏం చెప్పాడంటే అతను ఇంటర్నేషనల్ రేసింగ్ కి హైరింగ్ కి నన్ను తీసుకుంటున్నానని చెప్పాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రమ్మని చెప్పాడు. అందుకే వేగంగా వెళ్తున్నాను. నేను మరో 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి చేరుకుంటే నాకు 50,000 రూపాయలు దక్కుండేవి. లడ్డు సింగ్ గారు, త్వరగా వెళ్దాం. బ్యాంక్ లో దొంగతనం జరుగుతోంది. ఆ? బ్యాంక్ దోచేశారు సార్. ఏంటి? హలో లడ్డూ సింగ్. ఓ సారీ, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. నేనే డాన్సింగ్ థీఫ్. జ్ఞాపకం వచ్చిందా? ఎలా మర్చిపోతాండ్రా? ఆ? ఎలా? నువ్వు ఒక్కసారి నా దగ్గర దొరకాలి, ఆ తర్వాత నువ్వు దొంగతనం అనేది మర్చిపోతావు. అంతేకాదు డాన్సింగ్ ని మర్చిపోతావు. ఓకే, నన్ను పట్టుకోవడానికి నీకు మంచి ఛాన్స్ ఇవ్వబోతున్నాను. నేను మంగళ జ్యువెలర్స్ లో దొంగతనం చేయబోతున్నాను. హలో శివ, శివ. ఇంతసారి నేను సీసీటీవీ కెమెరా లోపల మాత్రమే పెట్టాను, కానీ ఈసారి లోపల బయట అని అక్కడక్కడ పెట్టి ఉంచాను. ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చినా సరే వాని వెంటనే మనం పట్టుకోగలం. హాయ్, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ లడ్డూ సింగ్ ఉన్నానుగా. భయం ఎందుకు? ఇక ధైర్యంగా ఉండండి. జాగ్రత్త సార్.
మర్యాదగా దొంగిలించిన వాడిని మీరు మాకు అప్పగించేయండి అంకుల్. దొంగతనమా? నేనెక్కడ దొంగతనం చేశాను బాబు? అబద్ధం చెప్తున్నావు. హై, లడ్డూ సింగ్ ఉండగా అబద్ధం చెప్తున్నావు, సిగ్గులేదట్రా నీకు? ఇప్పుడే కదరా మంగళ్ జ్యువెలర్స్ లో నువ్వు చేసిన పని నేను చూసి వస్తున్నాను. చెప్పా, నిజం చెప్పా, నగల్ని దోచుకొస్తున్నావు. అబ్బే ఇదంతా అబద్ధం. నేను అక్కడికి వెళ్ళాను, కానీ నేను నగలు దోచుకోలేదు. కానీ మీరు ఎందుకని అలా పొగను వదిలారు? అది నా డ్యూటీ అండి. నేను ఇంటి దగ్గర కొట్టుల దగ్గర ఇలాంటి పొగ వదులుతూ ఉంటాను. నాకు ఒక అతను 5,000 రూపాయలు ఇచ్చి 5 కొట్టుల దగ్గర ఇలా పొగ వదలమన్నాడు. అది వెంటనే పని మొదలు పెట్టమని చెప్పారు. అతను ఏదో అర్జెంట్ గా బయటికి వెళ్ళాలట. చూసారా, నాకు 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. లడ్డూ సింగ్ గారు, మొత్తం నగల్ని దొంగతనం చేశారు సార్. అంతా పోయింది, నా సొమ్మంతా పోయింది. మీరు ఆ దొంగని చూసారా? లేదు, నువ్వు అటు వెళ్ళగానే మేము ఫాలో అయ్యి వచ్చామా, ఆ గ్యాప్ లో దొంగతనం చేశాడు. ఫోన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది డాన్సింగ్ దొంగ అయి ఉంటాడు. ఫోన్ తీయను. నేను అసలు ఈ ఫోన్ తీయను. సార్ ఫోన్ ఎత్తండి. అదిగో నడుముకుంది సార్. అరే మీరు ఎందుకని ఫోన్ అటెండ్ చేయడం లేదు? నేను చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. అరే నువ్వా? సారీ శివ, నేను ఆ డాన్సింగ్ దొంగని అనుకున్నానులే. నేనేమనుకున్నాను, వాడు ఎప్పుడు చూసినా చెప్పేగా దొంగతనం చేస్తున్నాడు, అందుకే ఫోన్ తీయకూడదని అనుకున్నాను. అలా వాడికి ఇన్ఫార్మ్ చేయలేకపోతే దొంగతనం చేయలేడు కదా. అరే మీరు భయపడకండి లడ్డు సింగ్ గారు, ఈసారి మనం అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. సార్ అసలు ఈసారి వాడు దొంగతనం చేస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏంటి? నేను వీధిలో పడతాను. అయ్యయ్యో. శివ చెప్పా. నేను శివని కాదు, డాన్సింగ్ థీఫ్ ని మాట్లాడుతున్నాను. నేను ఇరుక్కుపోయాను. ఫోన్ పెట్టద్దు, ఫోన్ కట్ చేయకూడదు. నేను చెప్పింది విను. నీ బుర్ర బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నీకు సహాయం చేసి ఆ మెదడుని దొంగతనం చెయ్యబోతున్నాను, డాన్స్ చేస్తూనే. మెదడుని దొంగతనం చేస్తావా? దీనికి అర్థం ఏంటి కానిస్టేబుల్? మీ మెదడంటే సార్ నాకు తెలిసి ఖచ్చితంగా మన పోలీస్ స్టేషనే. వాడు ఎక్కడికే వస్తాడు అనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పాకెట్లో చిల్లి గవ్వ కూడా లేదు. అవును, నీ దగ్గర డబ్బు ఏదైనా ఉందా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఇప్పుడే కదా మా వాడికి ఫీజు కట్టాను. ఈ చేత్తో జీతం తీసుకుంటాను సార్. తీసుకొని ఇంటికి వెళ్ళగానే డబ్బు ఎలా మాయమవుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు సార్. ఏం చెప్పను. మరైతే వాడు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి దేని దోచుకెళ్తాడు అనుకుంటున్నావో? బుద్ధి లేని దొంగ. సార్ ఇక్కడ ఖజానా లేకుండా పోవచ్చు, కానీ మన దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయి కదా. గన్, మెషిన్ గన్, బుల్లెట్స్ కూడా ఉన్నాయి సార్. కానిస్టేబుల్, నువ్వు వెంటనే వాటన్నిటిని తీసి లాకప్ లో పెట్టి అలాగే. లాకప్ లో పెట్టి మంచి తాళం వేయి. దాన్ని ఎవరు తెరవడానికి వీల్లేదు. అవును. తీసుకో. సార్ శివాకు ఒక ఫోన్ చేయండి సార్. దొంగ ఇక్కడికే వస్తాడు. శివ లేకుండా మనం దొంగని ఎలా పట్టుకోగలం చెప్పండి. లడ్డు సింగ్ గారు, ఇంత ఆలస్యం అయిపోయింది, ఆ దొంగ రానే లేదేంటి? వాడు భయపడ్డాడు అనుకుంటాను. భయపడే కావాలి. లడ్డూ సింగ్ ఏరియాలో దొంగతనం చేయడం అంటే మామూలు విషయం కాదని వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. లడ్డు సింగ్ గారు, ముందు మీ డైలాగ్ లాపి ఆ దొంగ ఏం చెప్పాడో అది చెప్పండి చాలు. వాడు చెప్పింది ఏంటంటే, లడ్డూ సింగ్ నీ మెదడు ఈ మధ్య కాలంలో బాగా పనిచేస్తుంది అన్నాడు. అందుకని ఈసారి నేను నీ మెదడుని దోచుకెళ్తాను అన్నాడు. కానీ లడ్డూ సింగ్ గారికి అసలు మెదడనేదే లేదు కదా. రేవా, ఇప్పుడు నవ్వటానికి టైం లేదు. అతను చెప్పిన మాటల్లో ఏదో ఒక మెసేజ్ ఉంది. అదేంటో ఒకసారి ఆలోచించు. తను లడ్డు సింగ్ గారి మెదడికి సంబంధించి దొంగిలించబోతున్నాడు. అంటే లడ్డు సింగ్ గారికి సాయం చేసేది తన మెదడే. అరే
లడ్డు సింగార్కి సాయం చేసేది నువ్వే కదా శివ. అతని మెదడంటే నీ వస్తువే ఏదో దొంగతనం చేయబోతున్నాడు. హలో తాతయ్య, మీరు అలర్ట్ గా ఉండండి. ఒక దొంగ వచ్చి మన ఇంట్లో దొంగతనం చేస్తాడు. అట్లాగా, నువ్వేం కంగారు పడుకో. ఆ దొంగ వచ్చాడంటే వాడు అంతు తెలుస్తాను, సరేనా? మీ మనవడు శివ ఆ ఇన్స్పెక్టర్ కి బాగానే సహాయం చేస్తున్నాడు. అందుకే నేను వాడికి తగిన శాస్తి చేస్తున్నాను. ఏయ్, ఆ దొంగ నా సైకిల్ ని కూడా దొంగతనం చేశాడు. నేను నీ సైకిల్ తీసుకువెళ్తున్నాను. తాతగారు తలుపులు తెరవండి. ఏయ్, హ్యాండ్సప్, నీ ఆట అయిపోయిందిరా. యు ఆర్ అండర్ అరెస్ట్. మీరు నన్ను పట్టుకోలేరు, మీరు నన్ను ఏమీ చేయలేరు. చూశారుగా, ఇలాంటి సమయంలో కూడా నేను ఎంత బాగా డాన్స్ చేస్తున్నాను. ఓహో, అది అన్నమాట సంగతి. నా గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నేను కూడా డాన్స్ ఆడుతూనే నిన్ను పట్టుకుంటాను చూడు. పోటీకి సిద్ధమేనా నువ్వు? ఓ, నా సైకిల్ ఇక్కడే ఉంది. తాతయ్య, ఆ దొంగ ఎక్కడున్నాడు? ఇప్పుడే పైకి వెళ్ళాను నాయనా. ఉండవే, నేను కట్లు ఇప్పుతాను. అరే, లడ్డు సింగ్ గారు ఏం చేస్తున్నారు? హే శివ, ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతోంది. ఆ దొంగని నేను ఓడిస్తాను చూడు. ఆ దొంగ పారిపోయాడు, అది కూడా మిమ్మల్ని మోసం చేసి. అరే, తను మళ్ళీ నా సైకిల్ తీసుకువెళ్తున్నాడు. లడ్డు సింగ్ గారు, రండి వెళ్దాం. నా హైట్ తగ్గట్టు సైకిల్ ఉంది. ఏంటి పిల్లవాడు నా వెనకాల వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావు? వెళ్ళు, తిను, పడుకో. చిన్న పిల్లవాడు ఏం చేయాలో అది మాత్రమే చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. తెలుసు, నాకు బాగా తెలుసు. కానీ నేనెవరో నీకే అసలు తెలియదు.
నేను డాన్స్ చేస్తూ దొంగతనం మాత్రమే కాదు ఫైట్ కూడా బాగా చేస్తాను. చూడు నేను డాన్స్ ఎలా చేస్తున్నానో చూడు. ఇక చాలు. నేను మీకు ఎలాంటి డాన్స్ చూపిస్తానంటే అది కేవలం మీలాంటి వాళ్ళని ఓడించడానికి మాత్రమే నేర్చుకున్నాను. ఆపండి ఆపండి మ్యూజిక్ ఆపండి. మ్యూజిక్ వింటే నా కాళ్ళు ఆడకుండా ఆగవు. నేను ఇక డాన్స్ చేయలేను. నా వల్ల కావటం లేదు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. దయచేసి మ్యూజిక్ ఆపండి. ఔ, ఊ, ఆ, ఔ, చెప్పేది మీకే. ఊ, ఆ, ఔ, హే, హే, ఓ. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.